అక్క, ఇంకో 5 బయాలజీ రికార్డ్స్ తీసుకొచ్చాను. అక్కడ పెట్టు బాగు, మంచి స్ట్రాంగ్ టీ పెట్టు. అక్క, రాత్రి 12:30 అయింది. పొద్దున 7 గంటలకు ఆ పిల్లలకి స్కూల్ ఉంటుంది. మీరు ఇంత తక్కువ టైంలో 14 బొద్దింకల డ్రాయింగ్స్ ఎలా వేస్తారు? అయిపోతుందిలే బాగు. ఈ కాక్రోచ్లను తయారు చేసి 300 రూపాయలు సంపాదించాలి. 300 రూపాయలతో హీరోయిన్ లాంటి డ్రెస్ వచ్చేస్తుంది. అంతే కదా. సరే, నువ్వు ముందు నాకు కడక్కి తాపించు, ఒంట్లో ప్రాణం వస్తుంది. కానివ్వు నేహ, ప్రేమించినప్పుడు భయం ఎందుకు? జై మాతాది. సరే, ఇక పడుకో. మిశ్రాజీ, ఖురేషి, నా మీద నుండి చూపు తిప్పుతావా? చూపిడి తిప్పు దీపక్ బాబు. ఒక సంతోషకరమైన వార్త ఇవ్వాలి అనుకున్నాను. స్వయంగా వచ్చి ఇద్దామని. రేపటి నుండి ఎన్నికల వరకు నువ్వు ఈ ప్రాంతం డ్యూటీ కాదు, కేవలం నా డ్యూటీ చేస్తావు. నీకు చెప్పాను కదా, నిన్ను పనివాడిలా ఉంచుతానని. రేపటి నుండి నువ్వు కేవలం నా పనివాడిలా ఉంటావు. రేపటి నుండి నీ స్థాయి ఏంటో చూపిస్తాను. గుర్తుంచుకో, ముందు ముందు నీతో చాలా జరగబోతోంది. అంకుల్, ఒక కొత్త ఫ్యాషన్ డ్రెస్ చూపించండి. ఎదుగో అమ్మా. అంకుల్, కానీ 320 లోపే చూపించండి. సరేనమ్మా. ఇది చూడు తల్లి, లేటెస్ట్ డిజైన్, చాలా బాగుంటుంది, కొత్త ప్యాటర్న్. ఇది చూడండి. ఏం చేయను, తీసుకున్నామా? అయినా మమ్మీ డాడీ జీన్స్, డంగ్రీస్, కాప్రీస్ వేసుకుని ఇస్తారులే. వద్దు వద్దు, ఈ డ్రెస్ నా కోసం కాదు. నేను సింపుల్ అమ్మాయిని, నాకు సింపుల్ బట్టలే సూట్ అవుతాయి. ఇంత తక్కువకి మీకు ఇంకెక్కడా దొరకదు. ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ హాట్ అమ్మాయి, ఎంత అందంగా ఉందో కదా. చల్లబడ్డ ప్రయత్నాలతో ప్రేమ దక్కదు. ఓహో, మన భోపాల్ రుతిక్ రోషన్. బాయ్, రచ్చి లేపుతున్నావు బాయ్. అమ్మాయిలంతా క్యూ కట్టి మరీ పడిపోతారు. బిడ్డ, సంజు త్రిపాఠి అనేది పేరు కాదు,
అదొక బ్రాండ్. అరే నా వెనుక చూడు. పార్వతి నుండి పూ. టెంపరేచర్ పెరిగిపోతుంది భయ్యా. అరే భాయ్, మనం పంచమడి వెళ్తున్నాం కదా కాలేజ్ ట్రిప్ కి. అక్కడ ఏమి సెట్ అయిపోతే చాలు, ఆ తర్వాత ట్రిప్ లో మజానే మజా. హాయ్ సంజు. నీకు బుర్ర తిరిగిందా ఏంటి? ఈ చెత్త బట్టలు వేసుకొచ్చావు. నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను బాగుంటలేదా? అందంగా కనిపించడానికి నువ్వు బట్టలు చిన్నవి చేసుకుంటావా? ఇంకెప్పుడు ఇలా తయారవడానికి ట్రై చేయకు. చూస్తే బట్టలేమో నారం గారు స్లీవ్లెస్ వేసుకొచ్చారు. నేను నిన్ను ఈ రోజు వరకు స్లీవ్లెస్ లా చూడలేదు. సంజు, ఈరోజు అమ్మాయిలందరూ ఇలాంటి బట్టలే వేసుకొస్తారు. అమ్మాయిలందరూ మీది నుంచి దూకితే నువ్వు దూకుతావా? లేదు కదా. నువ్వు నేహావి. నేహా అందరికంటే స్పెషల్. నా దోస్తు. నా ఫ్రెండ్ ఎవడైనా పనికి మాలవాడు చెడు చూపుతో చూసినా లేదా తన గురించి పిచ్చివాగుడు వాగినా వాడి మొహం పగల కొడతాను. పార్టీలో గొడవ చేయించాలనుకుంటున్నావా? తెలుసా సంజు, అబ్బాయిలు కమకు స్పెషల్ అయిన అమ్మాయిల్ని మాత్రమే ఇలాంటి బట్టలు వేసుకోకుండా ఆపుతారు. నేను నీకు స్పెషల్ అని నువ్వు మళ్ళీ ప్రూవ్ చేశావు. ఈ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? వచ్చే సంవత్సరమైనా పోయిన సంవత్సరమైనా కాలం చల్లబడ్డా మారినా ప్రేమ జ్వరం తగిలినప్పుడు ఆంక్షలు మరియు కోపం కూడా ప్రేమలాగే అనిపిస్తాయి. నాకో విషయం చెప్పు. అసలు మీ మమ్మీ డాడీ ఈ బట్టలు వేసుకొని బయటికి వెళ్ళనిచ్చారా? మరి అదే, నేనెక్కడైతే ఈ డ్రెస్ కొన్నాను, అసలైతే నేను ఇంటి నుంచి చుడీదార్ వేసుకొని వచ్చాను. కానీ అక్కడ ట్రయల్ రూమ్లో మార్చుకున్నాను. ఓ పని చేయి, నువ్వు పార్టీ మొదలవటానికి ఇంకా టైం ఉంది. నువ్వు వెళ్ళు, ఆ చుడీదార్ వేసుకునిరా. వెళ్ళు. సరే. చచ్చాను. ఏమైంది? అరే మాట్లాడవేంటి? ఏమైంది? సంజు, నేను ఏ షాప్లో అయితే ఈ డ్రెస్ కొన్నాను అదే షాప్లో బట్టలు మార్చుకున్నాను. నా చుడీదార్ అక్కడే మర్చిపోయాను. ఏం పని చేస్తావు నేహా నువ్వు? సంజు, నేను కొంచెం ఎగ్జైట్మెంట్లో, కొంచెం నర్వస్నెస్లో, ఈ రెండిటి గందరగోళంలో మర్చిపోయాను. ఏదేమైనా సరే మీ బట్టల్లో పార్టీకి మాత్రం వెళ్ళనివ్వను. విను, ఒక పని చేద్దాం. నేను నాన్నగారు బండి తీసుకొచ్చాను, అందులో వెళ్ళి డ్రెస్ తీసుకొద్దాం, సరేనా? తొలి ప్రేమ దాగుడు మూతల్లో మజా అయితే చాలా ఉంది. కానీ ఈ రోజు నేహా దొరికిపోయిందంటే ఈ ఆట విషాదంగా మారడానికి టైం పట్టదు.